కేటీఆర్ న్యూస్ కి స్వాగతం. జగన్ ని అడ్డుకోవడం మీ తరం కాదు, పోలీసులపై అప్పటి కామెంట్స్. కేసీఆర్ జగన్ కలిసి నా ఫోన్ ట్యాప్ చేశారు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ అధికారిక పట్టణ కమిటీ ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. దొడ్డనగిరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. గత పొలిటికల్ టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఒకరికి ఒకరు అన్నట్టుగా కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారి. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను, ఒక ఆడియో కాన్వర్సేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను, బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. మరి ఇలా నా ఇంట్లోనే
ముందరే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్ఎథికలే కాదు, ఇల్లీగల్ కూడా. మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే, అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని, ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన చాలా ఆసక్తిగా మలుపులు తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరణించినటువంటి కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల వెళ్లనున్నారు ఈరోజు, అంటే 18వ తారీఖున. దీన్ని చాలా పెద్ద సమస్యగా క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత విచిత్రంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళి పరామర్శించడానికి పర్మిషన్ లేదు అని ప్రచారం చేశారు. రాత్రి 11:05 పోలీసులు మా ఇంటికి వచ్చి నన్ను నిద్రలేపే ప్రయత్నం చేశారు. నేను నిద్రపోతున్నాను, రేపు పొద్దున్న రమ్మని కౌరు చేశాను. అయితే వాళ్ళు గోడ మీద ఒక నోటీస్ అంటించి వెళ్ళిపోయారు. మళ్ళీ ఉదయం లేచేసరికి మళ్ళీ కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళు నోటీస్ తీసుకోమని నన్ను అడిగారు. తప్పే ఉంది, నోటీస్ ఇవ్వండి, ఏంటి ప్రాబ్లం అని అడిగా. సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మీరు ప్రజల్ని మొబలైజ్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడారు. నాకు తెలియకడుగుతాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి గడప దాటి బయటకు వచ్చి పర్యటనకు వెళితే ప్రజల్ని మేము మొబలైజ్ చేయాలా? చేయకోకుండా వాలంటీర్గా ప్రజలు వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దురదృష్టం ఏంటంటే మాకు ఓట్లు రాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే వేలాది మంది, లక్షలాది మంది వస్తారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. సరే, నా ఒక్కడికి ఇచ్చారా అంటే నాకే కాదు, రాత్రి అభిరెడ్డికి ఇచ్చారు. సరే, ఇంకా ఎంతమందికి ఇచ్చారో ఇంకా నాకు వివరం తెలియదు. నేను సత్తెనపల్లి ఫోన్ చేశాను. సత్తెనపల్లిలో సుమారుగా 1000 మందికి నోటీసులు ఇచ్చారు. ఇదే నోటీసులు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు జనాన్ని మొబలైజ్ చేస్తున్నారంట, పర్మిషన్ లేదు, లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అని. అంటే ఒక విధంగా భయపెట్టాలనేటువంటి ప్రయత్నం క్యాడర్ను చేస్తున్నారు. అంతేకాదు, సత్తెనపల్లిలో వాతావరణం ఎలా ఉందంటే అన్ని చోట్ల బ్యారికేడ్లు పెట్టారు. బ్యారికేడ్ల నుంచి ఎవరైనా పొద్దున్నే 5ంటికే బయలుదేరినా కూడా వాళ్ళని కూడా ఆపుతున్నారు, 2 వీలర్స్ వాళ్ళని, ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం సత్తెనపల్లి నియోజకవర్గం అంతా కూడా పోలీసుల మయమై ఉందనేది కనిపిస్తున్నటువంటి సత్యం. నేను ఎంక్వైరీ చేసి అసలు ఎంతమంది మెన్ పెట్టారు ఏమిటి అని.
1300 మంది పోలీసుల్ని అక్కడ పెట్టారు సత్యనపల్లి నియోజకవర్గంలో. ఎస్ఐలు 50 మంది అట, సిఐలు 20 మంది అట, డిఎస్పీలు 8 మంది అట, ఎడిషనల్ ఎస్పీలు 5 అంట. ఇంత బందోబస్తు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాల. అవునండి, నాకు తెలియకెడుతాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి హోంమంత్రి అనిత గారు అంటారు కదా, ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని. మరి పులివెందుల ఎమ్మెల్యే సత్యనపల్లి వెళుతుంటే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన దానికన్నా కూడా మెన్నును మీరు ఎందుకు డిప్లాయ్ చేశారు? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అని ఒకటి. రెండోది, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి సూచనలు సంవత్సరం అవంగానే కనిపిస్తున్నాయి అని అందరికీ అర్థమవుతున్నటువంటి అంశమే కదా. ఇంత పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టి ప్రజల్ని రాకోకుండా నివారించాలని అడుగడుగునా బ్యారికేడ్లు పెట్టి మీరు అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటే ఏమిటి దీని అర్థం? దీని అర్థం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు 9:30కు పర్యటనకు బయలుదేరతారు. ఎక్కడ? తాడేపల్లిలో. పర్యటనకు బయలుదేరక ముందే మీరు ఇంత హంగామా చేస్తున్నారంటే 100కి 100 పాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పలకరించడానికి వెళుతున్న పర్యటన అద్భుతమైన విజయాన్ని సాధించింది అని మీరు చెప్పకనే చెబుతున్నారు. అంటే పర్యటన ప్రారంభించక ముందే విజయవంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన. మేము ఎందుకు వెళ్తాం? ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, కన్నీటిని తుడవటానికి ఒకటైతే, వెళ్తున్నప్పుడు జనసందోహం వస్తుంటారు కాబట్టి ప్రచారం కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది? అద్భుతమైన ప్రచారాన్ని మీరు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏ సమస్య లేనట్టుగా సత్తెనపల్లి రోడ్ల మీదకు వచ్చి మీరు సమస్యను సృష్టిస్తున్నారు. అందువల్ల నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పోలీసులు కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించండి. ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే ప్రభుత్వాలు ఉండవు అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్యకు లోనైనటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. ఆయన పర్యటనకు వస్తున్నారంటే మీరు ఆయన చూడాలని వస్తారు. వేల సంఖ్యలో వస్తారు, లక్షల సంఖ్యలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేసినా, ఏదో చంద్రబాబుని సాటిస్ఫై చేద్దామనో లేకపోతే లోకేష్ను సాటిస్ఫై చేద్దామనో ఓవర్ యాక్షన్ చేసినా దయచేసి మీరు రెచ్చిపోవద్దని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నాను. కాస్త సంయమనం పాటించండి. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన విజయవంతమయ్యే విధంగా మనం కూడా సహకరించవలసినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టి ప్రజలకు ఏదైనా సూపర్ 6 పథకాలు, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన నిలబడి ఒత్తిడి తెస్తామని, హామీలు నెరవేర్చే విధంగా పోరాటాలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోని మండలం కర్నూలు జిల్లా శాసనంలో వైఎస్ సాయి గారి ఆధ్వర్యంలో అతని ఆశీర్వాదంతో 20 ఏళ్ళ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ రోజు నాకు ఒక మంచి వైస్ పోస్ట్ ఇచ్చారు ఆదోని వైస్ ప్రెసిడెంట్ గా. కాబట్టి ఇచ్చిన వాళ్ళకు, పెద్దవాళ్లకు, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి మరియు చంద్రకాంత్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ దేవ గారికి నాకు మనస్ఫూర్తి అభినందనలు, కార్యకర్తలకు నా యొక్క అభివాదనలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చేందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ చంద్రశేఖర్ గౌడ్, కాంచన్ నగర్, ఆదోని. దేశంతో ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వారు కమిటీ వేసి ఆ కమిటీలో 24 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఏ చిన్న ధర్నా అయినా కూడా మనందరం కూడా పోరాడి మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు రావాలని ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మీ చిన్న సమస్య వచ్చినా పార్టీని బలోపేతం చేస్తూ మన సమస్యలు మనమే పరిష్కరించాల్సిన దిశగా మనం పోరాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదే కాకుండా నిన్ననే మన దానాపురం చూసాం, వీడియో కూడా మాకు వచ్చింది. ఇది అక్కడ ఒక ఎస్సీ సర్పంచ్, అక్కడ దానాపురంలో ఎస్సీ సర్పంచ్కి పిలిచారు అంతే, రా రా అని పిలిస్తే ఆ ఎస్సీ సర్పంచ్ పిలిస్తే ఏం చెప్తా ఉన్నారంటే, పక్కన కృష్ణమ్మ చెప్తా ఉంది, దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎస్సీ 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 అని అంటే ఎస్సీ కాబట్టి పైకి రావడం లేదని చెప్పే పరిస్థితిలో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు కులాల బట్టి ఎవరైతేనేమి ఎస్సీలు అయితే పక్కన నిలబెట్టుకొని వాళ్ళని గౌరవించి పైకి రమ్మని బలవంతం చేసి పక్కన నిలబెట్టుకోవాలి. అది ఆ పరిస్థితి లేదుడా. ఏదన్నా పిలిచినారు, రమ్మన్నారు, ఎందుకు రావడం లేదని చెప్పేసి అడుగుతా ఉంటే పక్కన మన కృష్ణమ్మ చెప్తా ఉంది ఎస్సీ ఎస్సీ ఎస్సీలు కాబట్టి అని. అంటే ఎస్సీలు అయితే ఏమి, ఒక సర్పంచ్ ఆ ప్రథమ పౌరుడు ఆ ఊరికి అన్ని విధాలుగా వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, అంటే మన మీద బుద్ధి చల్లేటప్పుడు కార్యక్రమంగా బాగా చెప్తారు. వాళ్ళకి ఆచరణలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. పైకి పిలిచి గౌరవించి మీరు ఈరోజు మన పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని కమిటీలో అంటే టౌన్ కమిటీలో దాదాపుగా 24 మందికి అవకాశం కల్పిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా కూడా ఎవరైతే కమిటీలోన ఈరోజు మిమ్మల్ని పార్టీ పరంగా తీసుకున్నామో బాగా పనిచేయాలా, ఈసారి మీకు గుర్తింపు ఉంటుంది, ఏ సమస్య లేకుండా మీకు ఒక పదవి ఇచ్చాం కాబట్టి మీరు కూడా బాగా ఫీల్ అయిపోయి, అంటే మాకు పదవి ఇచ్చారు కాబట్టి బాగా కష్టపడాలని ఒక ఆలోచన వచ్చి మీరు మీ వాళ్ళలో ఎక్కడెక్కడైతే ఏ వాళ్ళలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో మీరు గుర్తించి వాళ్ళకి మన పార్టీ పరంగా చేసే కార్యక్రమాలకి పిలుచుకొని వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇంకా మాకు రాలేదని చెప్పేసి అనుకుంటా జరుగుతా ఉంది. ఎవరైనా పార్టీ పరంగా మాకు పదవులు రాలేదని బాధపడే అవసరం లే. ఇంకా జిల్లా లెవెల్లో కానీ, టౌన్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సమస్య లేదు. అందుకే దయచేసి ఎవరు కూడా ఆలోచన పెట్టుకోవద్దండి. అందరికీ పదవులు ఇస్తాం, ఎలాంటి సమస్య లేదు. ఏదన్నా కూడా పార్టీని బలోపేతం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికే మనమంతా పనిచేయాలని చెప్పేసి కోరుతాం. నమస్కారం. కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలోని దొడ్డనగిరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి వీధి తిరిగి గ్రామంలో ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి. ఈ కార్యక్రమంలో అదోని మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు రంగస్వామి, అదోని మండల నాయకులు బీజేపీ ఉషారాజు, రాజు పెద్ద తుంబలం, ఎస్ఐ మహేష్ కుమార్, దొడ్డనగిరి గ్రామ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నాడు దాని గురించి కూడా మీరేం టెన్షన్ పడొద్దండి. దయచేసి మొన్న ఒక 8 రోజులు అయి ఉంటుంది. నాకు ఆ రోజు చాలా బిజీ ఉండే, తిరిగే రోజే నన్ను ఆదోనికి వచ్చి ప్రెస్ మీటింగ్ పెడదాం అనుకుంటే, కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీటింగ్లో చెప్పినాడు మా ఎమ్మెల్యే మీద ఏమేమో డబ్బులు అవి ఇవని చెప్పినాడు. అయ్యా, నీ పరిపాలన నీ తండ్రి కొడుకులు చేసిన అవినీతి దౌర్జన్యము చూస్తే సర్వే నంబర్లే మార్చేసి రైతులతో వెళ్ళి భూములు గుంజుకునే చరిత్ర మీది. మా ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ఎవరితో లంచం తీసుకోవడం లేదు. మా ఎమ్మెల్యే గారు దయచేసి కూటమి నాయకులు కూడా ఏమో బీజేపీ ఎమ్మెల్యేలా ఏమన్నా విమర్శించినే మనకి ఏమొచ్చింది అనుకుంటే అందరు గుద్దు కిందికి నీళ్ళు వస్తాయి. దయచేసి కూటమి ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అనేదానికి ఏ ఒక్క పార్టీ వరకు అర్హత లేదు. అన్ని పార్టీలకి, వైసీపీ తప్ప 3 పార్టీలకి మా ఎమ్మెల్యే. ఎవడే కానీ మా ఎమ్మెల్యే విమర్శిస్తే వెంటనే ప్రెస్ మీటింగ్ పెట్టి మనం ఖండించాలా.
మనం ఉండేది ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి బండ్లు అడుగుతాం, ఆయనే విమర్శించాలా. ఎవడో చిల్లురోడు అని ఉంటాడు, ఆ చిల్లురోడు గురించి ఎమ్మెల్యే విమర్శిస్తే ఇల్లు ఉందో మనట్ల వాళ్ళు ఎందుకున్నాం కార్యకర్తలు? తెలిసారు అక్కడ నాకు ఇళ్ల స్థలం లేదంటారు, అర్జీ ఇచ్చినావా అంటే ఇవ్వలేదు అంటా ఉన్నారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఎక్కడ సచివాలయ సిబ్బంది? లేచిరండి. ఈ సచివాలయంలో సెక్రటరీ ఎవరమ్మా? పంచాయతీ సెక్రటరీ రమ్మంటారా? ఈమెను ఎప్పుడన్నా చూసినారా మీరు? చూడలేదా? చూడలేదు అనే వాళ్ళు చెయ్యొద్దండి, చూశారు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. పోనీ ఈమె మీ ఊరికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ. పంచాయతీ సెక్రటరీ అంటే అందరికీ తెలిసి ఉండాలమ్మా, ఇంటింటికి పోవాలి. వాళ్ళకి తెలియకపోతే కూడా మనం ఇంటింటికి పోయి పరిచయం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టమో నష్టమో తెలుసుకొని మనం నోట్ చేసుకొని వాళ్ళ కష్టాలను తీర్చడానికే నీకు ఉద్యోగం ఇస్తా. అలాగే ఎవరైనా సరే మీకు చెప్తా ఉన్నా, ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా నీ దగ్గరికి పోవాలి. కొంతమంది అంటారు ఆమె పనే చేయదండి అని ఉంటుంది. పని చేయకపోతే మీరు వచ్చి కంప్లైంట్ చేయాలి. పని చేసే విధంగా చేయించే బాధ్యత మాకుంటుంది. ఎందుకు పని చేయలేదో అడిగే బాధ్యత మాకుంటుంది. అంతే తప్ప ఊరకే మనం ఉద్యోగస్తుల మీద గొడవ పడితే కూడా లాభం లేదు. ఈమె సరిగా పని చేయలేదంటే ఇంకో సెక్రటరీని మీకు పంపించి పని చేయిస్తానని మాత్రం మీకు అందరికీ చెప్తా ఉన్నా. ధైర్యంగా ఉన్నా. నువ్వు కూడా రేపటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. ఈరోజు దొడ్డనగిరి గ్రామానికి నేను విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ మా నాయకులు శివప్ప గారితో పాటుగా మిగతా నాయకులందరినీ, కూటమికి సంబంధించిన పెద్దలందరినీ కలిసి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇల్లు తిరిగాం, ప్రతి వీధిలో కూడా సమస్యలు తెలుసుకున్నాం. నీళ్లకు సంబంధించిన పెద్ద సమస్య ఇక్కడ కనపడతా ఉంది. దాంతో పాటుగా డ్రైనేజీకి సంబంధించిన సమస్య, కాలువలు క్లీన్ చేయలేకపోవడం ఉన్న సమస్య, కొంతమంది ఇల్లు లేవంటున్నారు, కొంతమంది స్థలాలు లేవంటున్నారు. ఇట్లా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. తప్పనిసరిగా ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కనిపించదు, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తాడు. నేను అలా కాకుండా ప్రతి గ్రామానికి రోజు ఏదో గ్రామానికి వెళ్తా ఉన్నాం, గ్రామంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలుసుకున్న సమస్యల్ని వీలైనంత వరకు మంత్రికి గాని ముఖ్యమంత్రులకు గాని చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే పని చేస్తా ఉన్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా రాబోయే మంచి రోజులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాం.